హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది మొదటగా ఇవి 1/2 కేజీ రొయ్యలండి. చిన్న రొయ్యలే తీసుకున్నాను. ఇవి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకున్నాను. తరువాత నూనెలో ఫ్రై చేశానండి. ఇది నూనెలో బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మసాలా ఏంటి అవసరమో చూద్దాం రండి. ఇప్పుడు మనకి అవసరమైనవి చూడండి: ఆవాలు, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఏలకులు. ఇది ఒక్కొక్క స్పూన్ అండి. ఇది స్పూన్ ఒక్కొక్కటి. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ పావు స్పూను మెంతులు, లవంగాలు 3, దాల్చిన చెక్క 1, తరువాత జీలకర్ర కొంచెం ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఇప్పుడు ఇవేం చేయాలో చూద్దాం రండి. రొయ్యలు పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇవి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ది ఏదైనా పెట్టుకోవచ్చండి. నాకు ఎక్కువగా ఉంటుంది కనుక ఫస్ట్ అయితే ముందు ధనియాలు వేపుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. అది వేగిన తర్వాత అలా కొంచెంసేపు వేపుకోవాలి. తర్వాత మెంతులు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, ఏలకులు, లవంగ ఇవి కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయింది. వీటిని మెంతులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసుకున్నానండి. ఇవి చల్లారాక మిక్సీ చేద్దాం. ఇప్పటి అంటున్నాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు 100 ml నూనె వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనె బాగా మరిగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. వాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లిలో వేసుకోవాలి. నూనె బాగా వేడిలో ఉంటుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా కొట్టాం కదా, మసాలాని యాడ్ చేసుకుందాం. ఇది వేసిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు బాగా వేడిలో ఇదవుతున్న టైంలో కారం వేసుకోవాలి. 4 స్పూన్లు, 2 మన కారం మనకి ఎంతైతే అవసరమో ఆ కారం వేసుకోవాలి. కారం ఉండాలి కనుక, ఊరగాయ అంటే కారం కనుక 1 స్పూన్, 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను.
దీంట్లో మిరపకాయలు ఏమి వేయం కదండి, అందుకని కారం ఉంటే మంచిది. రొయ్యలు పూర్తిగా మునిగేంత వరకు ఇవి పోవాలి. రొయ్యలు అయితే పూర్తిగా మునిగిపోవాలి. ఏమాత్రం రొయ్య కానీ పైన కానీ ఉండిపోయిందంటే బూజు పట్టేస్తుందండి. ఇది నిలవ పచ్చడి. దీన్ని అలా ఉంచేసి మనము 2 నిమ్మకాయలు లేకపోతే 3 నిమ్మకాయలు దీంట్లో పిండుకున్నట్లయితే, చల్లారిపోయాక పిండుకున్నట్లయితే స్టోరేజ్ చేసుకొని అప్పటి నుంచి మనం 3 డేస్ తర్వాత మనం తింటే చాలా రుచిగా ఉంటుంది. రొయ్యల పికిల్ రెడీ అవుతుంది. అది మీకు రేక అప్పుడు నిమ్మకాయలు కలిపిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. రొయ్యల పికిల్ రెడీ అయింది. ఇది మీకు నచ్చుతుంది. ఈ విధంగా తయారు చేసుకోండి. రండి చూద్దాం. రొయ్యల పికిల్ నిమ్మకాయలు పిండిన తర్వాత ఇదిగోండి ఇలా రొయ్యలంతా ములిగేటట్టు మనం వేసుకుంటేనే రొయ్యల పికిల్ బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జార్లోకి వేసుకుందాం. రొయ్యల పికిల్ రెడీ. థ్యాంక్ యూ.